హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మర్చులు. ఎప్పుడు వంటలైనా ఇలాంటి చిట్కాలు కూడా మనం ట్రై చేద్దామా? చూడండి, ఒక ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని తీసుకొని చూడండి, దాని కింద భాగం మాత్రమే కట్ చేద్దాము. పైన భాగము అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, పొట్టంతా తీసేసా కదా. ఇప్పుడు చూడండి, అలా కొయ్యకూడదు, ఇలా కూడా కొయ్యకూడదు. మీకు చిన్నగా కట్ చేయాలంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి కదా చాలామందికి. అలా కాకుండా చాలా ఈజీగా, చూసారా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్నగా కొంచెం లోపల దాకా చేయి జాగ్రత్తగా పెట్టుకొని ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అప్పుడు మనకి చిన్న చిన్నగా మనము ఉప్మాలోకి వాటిలోకి తరుక్కుంటూ ఉంటాం కదా, చాలా టైం పడుతుంది కదా. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. అన్నీ మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు అంటే ఘాట్లు కాదండి, కొంచెం లోపల వరకు కోయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. అయిపోయిందా? ఇప్పుడు మొత్తం రౌండ్గా కోసేసా కదా. ఇప్పుడు దాన్ని అలా పట్టుకొని ఇలా కోసేసేయండి. మా కత్తి కొంచెం షార్ప్ తక్కువ కాబట్టి ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత తొందరగా అయిపోయింది కదా. ఒక్క ఉల్లిపాయని కంట్లో నీళ్ళు వచ్చే వారికి ఇది చాలా సులభమైన పద్ధతి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. సింపుల్ చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.